ఓం శ్రీమాత్రే నమః. మంగళసూత్రం ఎలా ధరించాలి? భార్య మంగళసూత్రాన్ని ఎలా ధరిస్తే భర్త సుఖంగా జీవిస్తాడు? పెళ్ళైన స్త్రీకి అందం, ఐశ్వర్యం, మెడలో తాలిబొట్టు భర్త భార్యకి కట్టినప్పుడు వేదమంత్రాలతో ఆ తంతు జరుగుతుంది. భార్య మెడలో మంగళసూత్రం, నుదుటిన సింధూరం భర్త ప్రాణాలను, సంతోషాలను కాపాడుతుంది. మంగళసూత్రాన్ని సంబంధించిన విషయాలను ప్రతి భర్త ఎందుకు తెలుసుకొని భార్య అలా మంగళసూత్రం వేసుకునేలా చూసుకోవాలి. వివాహ సమయం నుంచి స్త్రీలు మంగళసూత్రం ధరించడం భారతీయ సాంప్రదాయం. ఈ ఆచారం ఈనాటిది కాదు. పెళ్లినాడు వరుడు వధువునకు తాళి కట్టే సాంప్రదాయం 6వ శతాబ్దంలోనే ఆరంభమైంది. మంగళసూత్రం అనే శబ్దం సంస్కృతం నుండి పుట్టింది. పెళ్లి సమయంలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురి మెడలో తాలిబొట్టు మాత్రమే కడతాడు. సంసారం నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో సాగాలని. ఆ తర్వాత ఆడవారు మంగళసూత్రంలో పగడాలు, ముత్యాన్ని, చిన్న చిన్న విగ్రహాల్ని ధరిస్తారు. అలా ధరించడం ఫ్యాషన్ అని చాలామంది అనుకుంటారు. అది పొరపాటు. అలా చేయకూడదు. అలాగే మంగళసూత్రం భార్యాభర్తల అనుబంధానికి ప్రతీక. మంగళ అంటే శుభప్రదం, శోభాయమానం. సూత్రం అంటే తాడు, ఆధారం అని కూడా అర్థం. వివాహంలో భాగంగా వరుడు వధువు మెడలో 3 ముళ్ళను వేస్తాడు. భర్త ఆరోగ్యంగా ఉండాలని, తన సంసారం నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో సాగాలని వధువు మెడలో 3 ముళ్ళను వేయిస్తారు వేద పండితులు. ఆ ముక్కోటి దేవతల సాక్షిగా ఈ పెళ్ళి జరిగినట్లు దేవతలందరూ నూతన వధువరులను దీవిస్తారని నమ్మకం. అయితే ప్రస్తుతం కొందరు మహిళలు మంగళసూత్రాలను పక్కన పెడుతున్నా మంగళసూత్రం బదులు నల్ల పూసల హారాన్ని ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్కు తగ్గట్లుగా ఉన్న మంగళసూత్రాలను ఉపయోగిస్తున్నారు. దక్షిణాదిన మంగళసూత్రాన్ని తాళిగా పలుకుతున్నారు. నలుపు బంగారు వర్ణంలో ఉండే మంగళసూత్రంలో ఆ పార్వతీ పరమేశ్వరులు కొలువై ఉంటారట. నలుపు రంగు వర్ణంలో శివుడు, బంగారు వర్ణంలో పార్వతీదేవి కొలువై ఉంటుంది. ఎటువంటి కీడు జరగకుండా వధువు సుమంగలిగా ఉండాలని పార్వతీ పరమేశ్వరులు స్త్రీ హృదయానికి అంటుకొనే ఉంటారు. అందుకే మంగళసూత్రాన్ని స్త్రీ హృదయం వరకు ఉండేలా చేస్తారు. హృదయ స్థానానికి మంగళసూత్రం తాకుతూ ఉండటం వలన ఆ స్త్రీ సుమంగలిగా ఉంటుంది. మంగళసూత్రం ధరించడం వలన స్త్రీకి ఎక్కడా లేనటువంటి శక్తి, ఎక్కడైనా పోరాడగలను, నెగ్గగలను అనేటువంటి ధైర్య సాహసాలు కలుగుతాయట. మంగళసూత్రాల్లో పసుపు తాడును వాడుతారు. వరుడు 3 ముళ్ళు వేసిన తర్వాత ఒక్కో ముడికి కుంకుమను అద్దుతారు. మంగళసూత్రాలను బంగారువి చేయించుకున్న మధ్యలో తాడు మాత్రం పసుపు తాడునే వాడాలి. ఇతర ఏ లోహాలతో తయారు చేసినవి వాడకూడదు. పసుపు కుంకుమలతో సర్వమంగళాదేవి ఉంటుందట. అయితే కొందరు మంగళసూత్రం పైన బొమ్మలు గీయించడం, రంగులు దిద్దించడం వంటివి చేస్తూ ఉన్నారు. కొంతమంది లక్ష్మీ బొమ్మ మంగళసూత్రంపై కనిపించే విధంగా తయారు చేసుకుంటారు. అసలు ఇలాంటివి చేయించవచ్చా లేదా అని ఇప్పుడు తెలుసుకుందాం. మనకు ఆదర్శ దంపతులు అంటే గుర్తుకు వచ్చేది సీతారాములు. సీతమ్మ అంటే రాముడికి ఎంత ఇష్టమో చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి సీతమ్మ తల్లే తన మంగళసూత్రంపై రాముల వారి బొమ్మ కానీ రంగులు కానీ వేయించుకోలేదట. సీత ఎలాగైతే మంగళసూత్రాన్ని చేసి వేయించుకున్నారో అలా చేస్తే ఖచ్చితంగా సిరి సంపదలు కలుగుతాయట. కొంతమందికి వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం, మరికొందరికి దుర్గాదేవి అంటే ఇష్టం, ఇంకొందరికి మిగిలిన దేవుళ్ళంటే ఇష్టం.
ఎవరికి ఇష్టం వచ్చిన దేవుడిని మంగళసూత్రం పైన తయారు చేసి వేయించుకుంటారు. అలా దేవుడి ప్రతిమలను అసలు మంగళసూత్రాలపై వేయించుకోకూడదట. ముఖ్యంగా లక్ష్మీదేవి ప్రతిమను ఉన్న మంగళసూత్రాన్ని అస్సలు వేయించుకోకూడదట. ఒకవేళ వేసుకుంటే సిరి సంపదలు పోయి కష్టాలు ప్రారంభమవడం మొదలవుతాయట. కాబట్టి మంగళసూత్రాన్ని మామూలుగా వేసుకోవడం మంచిది. వాస్తవానికి మంగళసూత్రాన్ని పత్తి నుంచి తీసిన దారంతో కానీ పట్టు నుండి వచ్చినటువంటి దారంతో కానీ చేయాల్సి ఉంటుంది. దీనికి ఒక సంపూర్ణమైన శాస్త్రమే ఉంది. దీనిని ఒక తాంత్రిక విధానంతో ఒక నాడిని మీ వ్యవస్థలోంచి మరొకటి మీకు నిశ్చితార్థం అయిన వారి దగ్గర నుంచి తీసి ఈ సూత్రాన్ని తయారు చేసి కడతారు. ఈ విధంగా సూత్రాన్ని తయారు చేశాక ఎప్పుడైతే భౌతిక సాన్నిహిత్యం కలుగుతుందో అప్పుడు శక్తిపరమైన సాన్నిహిత్యం కూడా కలుగుతుంది. ఈ దంపతులు ఎంతగా ఒకటైపోతారంటే ఇంకా ఆ బంధాన్ని విడదీయలేరు. ఒకరి నుంచి ఒకరిని విడదీయడం అన్నది ఎంతో కష్టమైనది. అలాగే భార్య మెడలోని మంగళసూత్రం భర్తను వివిధ రకాల దుష్టశక్తుల నుండి కాపాడుతుంది. మంగళసూత్రాల విషయంలో స్త్రీలు ఖచ్చితంగా కొన్ని విషయాలు పాటిస్తే ఆ ఇంట్లో సుమంగళ యోగం సిద్ధిస్తుంది. ప్రతి శుక్రవారం, మంగళవారం అమ్మవారికి పసుపు కుంకుమలతో పూజ చేసి ఆ పసుపుని మంగళసూత్రాలకు పూజా సమయంలో పెట్టుకోవాలి. ఇలా చేస్తే 5వ తరాన్ని ఇచ్చేటువంటి పార్వతీదేవి కటాక్షిస్తుంది. మంగళసూత్రాలకు పిన్నీసులు, ఏ ఇతర ఇనుము సంబంధించినటువంటి వస్తువులు పెట్టకూడదు. మంగళసూత్రం ఎప్పుడు హృదయం క్రింద వరకు ఉండాలి. అంటే వక్షస్థలం పూర్తిగా దాటికి క్రిందకి ఉండాలి. మంగళసూత్రాలకి ఎప్పుడు ఎరుపు, పగడం, నలుపు పూసల ఉండాలి. పొరపాటున మంగళసూత్రం పెరిగితే, అంటే ఈ పదం వాడకూడదని తెలిసి కూడా ఇక్కడ అర్థమయ్యేలా చెప్పడానికి తెగిపోతే వెంటనే 5 వరసల దారం తీసుకొని దానికి ఒత్తుగా పసుపు రాసి పసుపు కొమ్ము తీసుకొని దాన్ని ఆడపడు చేత కానీ భర్త చేత కానీ వేయించుకోవాలి. ఇంకెవరు లేకపోతే తమకు తామే వేసుకోవాలి. మంచి రోజు చూసి ఉదయం 9 గంటలలోపు మళ్ళీ మంగళసూత్రాన్ని, బంగారు తాళిని వేసుకోవాలి. ఇవన్నీ భార్య పాటిస్తే భర్త ఆయుష్ బలంగా ఉంటుంది, 100 ఏళ్ళు సుఖంగా జీవిస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి. శ్రీమాత్రే నమః.